హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు ఒక బోట్ నెక్‌లో మీకు మోడలు సింబల్ నెక్ అయితే చూపిస్తానండి. లవ్ సింబల్ నెక్. అది చాలా చూడడానికి చాలా బాగుందండి. ఆ నెక్ మీకు థంబ్‌నెయిల్‌లో కూడా ఇస్తాను నేను. అది కట్ చేసుకోవడానికి మీకు ఈజీగా రావాలంటే ముందుగా ఒక పేపర్ అయితే తీసుకోండి. ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. ఫోల్డింగ్ మాత్రం మన వైపుకు ఉండాలండి. అంటే మడతలు మన వైపుకు ఉండాలి. ఓపెన్స్ అయితే మన ఆపోజిట్ సైడ్‌లో ఉండాలండి. ముందుగా మనకి ఒక లైన్ కోసం ఇలా 2 లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎవరికైనా 15 ఇంచెస్ అయితే సరిపోతుందండి. 15 అంగుళాలు అయితే మనం బ్లౌజ్ లెంత్ పెట్టుకోండి. ఈక్వల్‌గా వచ్చేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఈ బోట్ నెక్స్ అనేవి మీరు పేపర్ కటింగ్ చేస్తే ఈజీగా మనకి డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. షోల్డర్ వచ్చేసి కస్టమర్ యొక్క ఫుల్ షోల్డర్ అయితే మనం మెజర్ చేసుకోవాలండి. అంటే ఒకవైపు భుజం దగ్గర నుంచి రెండో వైపు భుజం వరకు కూడా చూసుకోవాలి. మనకి 16 వచ్చినా 17 వచ్చినా అందులో హాఫ్ అయితే ఇలా 2 ఫోల్డ్స్ మీద పెట్టుకోవాలండి. నేను ఒక 15 ఇంచెస్ షోల్డర్ అనుకున్నాను. ఆ షోల్డరు అంటే మనకి 2 మడతల మీద 7½ వస్తుంది కదా! ఆ 7½ షోల్డర్ పెట్టుకోవాలండి. అంతే చంక డౌన్ కూడా పెట్టుకోవాలి. చంక డౌన్ కూడా మనం 7½ పెట్టుకోవాలండి. షోల్డర్ ఎంత పెట్టుకుంటామో అంతా చంక డౌన్ పెట్టుకోవాలి. ఒకవేళ షోల్డరు 8 పెట్టుకుంటే చంకదింపు కూడా 8 పెట్టుకోవాలండి. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అయితే ఈ చంక డౌన్ దగ్గర చూసుకోవాలి. నేను 9½ అయితే చంకదింపు పెట్టుకునేది చెస్ట్ లూజ్ పెట్టుకుంటున్నానండి. 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ అయితే మనం ఆర్మ్ రౌండ్ కోసం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర కుట్టు వేస్తాం కదా! అక్కడి నుంచి మనకి ఆర్మ్ రౌండ్ ఎంతవరకు వచ్చిందనేది ఒకసారి ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలండి. 8½ అయితే నాకు చంక రౌండ్ వచ్చింది. సరిపోతుంది. ఇప్పుడు మనకి 7½ ఉంది కదా! ఈ 7½లోనే నెక్, షోల్డర్ కూడా తీసుకోవాలండి. సన్నగా ఇష్టపడే వాళ్ళైతే 2½ షోల్డర్ పెట్టుకోవచ్చు. లేదంటే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను. మిగిలినంతా కూడా నెక్ కోసం లీవ్ చేసేసుకోవాలండి. ఈ మొత్తం నెక్, షోల్డర్ కలిపి నెక్ 4½ షోల్డర్ 3 ఇంచెస్ కలిపి 7½ అవుతే మనకి షోల్డర్ వచ్చింది. 4½లోనే మనం ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్ పెట్టాం కదండి! ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి 3½ ఇంచెస్కి అయితే ఒక నెక్ డౌన్ పెట్టుకోవాలి. ఎవరికైనా సరే ఇలా ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలండి. కార్నర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ పెట్టుకుని అక్కడి నుంచి మనం బోట్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. బోట్ షేపు ఈ విధంగా డ్రా చేసుకుంటే చాలా నీట్‌గా వస్తుందండి. ఇప్పుడు నెక్ డౌన్ పెట్టుకున్నాం కదా! అక్కడి నుంచి 1 ఇంచ్ అయితే దేనికైనా గ్యాప్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం అక్కడ ఒక రింగ్ పెట్టుకుని బటన్ పెట్టుకోవచ్చు. లేదంటే థ్రెడ్ పెట్టుకోవచ్చు. అందుకోసమని 1 ఇంచ్ లీవ్ చేసుకొని 3½ ఇంచ్ అయితే మనం ఇలా బాక్స్‌కి డ్రా చేసుకోవాలండి. అదే నెక్ డీప్ వస్తుంది మనకి. కింద నుంచి అయితే మనం నడుం లెంత్ ఒక 5 ఇంచెస్ పెట్టుకుంటే ఎవరికైనా సరిపోతుందండి. ఏ ఏ ఏజ్ వాళ్ళకైనా సరిపోతుంది. 5 ఇంచెస్ పెట్టుకుని అక్కడి నుంచి కూడా 3½ ఇంచెస్కి అయితే ఒక బాక్స్ అయితే మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ షేప్‌లోనే మనకి నెక్ డిజైన్ అనేది వస్తుందండి. ఈ విధంగా నెక్ డిజైన్ కోసం ఒక బాక్స్ షేపు డ్రా చేసుకున్న తర్వాత సింబల్ కోసమని 1 ఇంచ్‌కి నేను మళ్ళీ మార్క్ పెట్టుకుంటున్నాను. అంటే డిజైన్ కోసమని 1 ఇంచ్‌కి పెట్టుకుని అక్కడి నుంచి అయితే సింబల్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చండి. 1 ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనం పై లైన్‌కి టచ్ చేసుకుంటూ ఈ కిందకి ఈ విధంగా అయితే మనం కార్నర్‌కి డ్రా చేసేయాలి. మీకు చాలా సింపుల్‌గా వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ బాక్స్‌లోనే 1 ఇంచ్ డౌన్‌కి మార్క్ చేశాను. అక్కడి నుంచి అయితే ఈ షేప్ అయితే డ్రా చేశానండి. మనం ఇది కట్ చేసిన తర్వాత చాలా నీట్‌గా వస్తుంది. ఈ షేప్ డ్రా చేసుకుని మీరు లైనింగ్ అయితే తిప్పి కుట్టడం ఎలా అనేది నేను చూపిస్తానండి. ఒక స్మాల్ పీస్ మీద అయితే చూపిస్తాను. ఇంగోండి ఆర్మ్ డౌన్ వచ్చేసి 7½ ఇంచు. మనం అక్కడ 1 ఇంచ్ అయితే గ్యాప్ పెట్టుకున్నాం బాక్స్‌కి మధ్యలో. 3½ ఇంచ్ అయితే మనం డీప్ పెట్టుకున్నామండి. కింద నడుం లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. 5 కానీ 4 కానీ పెట్టుకోవచ్చండి. 4½ కానీ. ఇక్కడ నేను 4½ పెడుతున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 9½ ఇంచ్ పెట్టుకుంటున్నానండి నేను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8½ సరిపోతుంది. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, మనకి అది నెక్ అండి. నెక్ వచ్చేసి 4½ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. పేపర్ కటింగు సేమ్ మనం బ్లౌజ్ కొలతలు ఎలా ఉందో అదే విధంగా మనం ఒక పేపర్ అయితే తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నారంటే మీకు ఒకసారి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. తర్వాత మీ బ్లౌజ్ మీద డ్రా చేసుకోవచ్చు.
బోట్ నెక్ అనేది ఎవరికైనా సరే బ్యాక్ నెక్ డిజైన్ వస్తే సరిపోతుందండి. ఇదే సేమ్ వేసేసుకుని ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టుకుంటామా లేకపోతే షేప్ బెల్ట్లు వేసుకుంటామా అనేది మన ఇష్టం. ఫ్రంట్ నెక్ కూడా 3.5 వస్తుంది. ఇదే వేసి సేమ్ గీస్తారు కాబట్టి నెక్ వచ్చేసి కొంచెం పైకి ఉంటుంది. లేదంటే మనం 4.5కి డౌన్ పెట్టుకోవచ్చండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి అది మన ఇష్టం. కొంచెం ఉక్సులు పట్టి పెద్దగా ఉంటుంది బోట్ నెక్కి. మన బ్యాక్ ఉక్సులు పెట్టుకుంటే బ్యాక్ ఉక్సులు పెట్టుకోవచ్చండి. ఫ్రంట్ అయితే ఫ్రంట్ పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. షేప్ బెల్ట్లు వేసుకోవాలంటే షేప్ దింపు అనేది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. షేప్ దింపు అంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి మే ఇంకా చెస్ట్ డౌన్ వరకు కూడా మనం ఒకసారి షేప్ దింపు చూసుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్కి ఇంకెటువంటి కొలతలు ఉండవు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను కట్ చేసిన తర్వాత ఈ షేప్ అయితే ఈ విధంగా వచ్చింది. నేను ఇదే ఒక స్మాల్ పీస్ మీద కట్ చేసి మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. మీకు ఆల్రెడీ ఇది కటింగ్ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, క్లాత్ కటింగ్. ఒకసారి అది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక మెయిన్ క్లాత్ తీసుకుని లైనింగ్ పీస్ నుంచి ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. ఫస్ట్ ఈ సింబల్ షేప్ అయితే మనం డ్రా చేసిన విధంగా స్టిచ్ చేయాలి. అక్కడ పెట్టుకుని ఈ విధంగా సూదించుకుని ఈ విధంగా షేప్ అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ నెక్ కుట్టకూడదు, ఓన్లీ ఈ షేప్ మాత్రమే స్టిచ్ చేయాలి. ఈ విధంగా చుట్టూ కూడా ఇది స్టిచ్ చేసుకొని ముందుగా పిన్నులు పెట్టుకుంటే మనకి క్లాత్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ కూడా నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవాలండి. షేప్ కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. కార్నర్స్ వచ్చేసేటప్పుడు మనం నీడిల్ని అయితే డౌన్ చేసుకోవాలండి. ఇలా డౌన్ చేసుకుని మనం ఈ విధంగా స్టిచ్ చేస్తే డిజైన్ అనేది చాలా నీట్గా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఫస్ట్ ఒక రఫ్ క్లాత్ మీదే ట్రై చేయండి. ఒరిజినల్గా బ్లౌజ్ మీద కాకుండా ఓన్లీ నెక్కలు ఒకటే డిజైన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి నెక్ కూడా మీరు డిజైన్ చేసుకున్న తర్వాత అప్పుడు బ్లౌజ్ మీద ప్రాక్టీస్ చేయండి. బ్లౌజ్ ఆల్రెడీ కుట్టడం వచ్చి కూడా నెక్ మోడల్స్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకోసం నేను ఒక రఫ్ క్లాత్ మీద అయితే చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా మీరు స్టిచ్ చేసిన తర్వాత అది నీట్గా వస్తే అప్పుడు మీ బ్లౌజ్ మీద అయితే ట్రై చేద్దరు కానండి. అప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం రఫ్ క్లాత్ మీదే కుట్టుకుని చూసుకోవాలి. ఏ నెక్ అయినా సరే ఫినిషింగ్ బాగా వస్తుందా లేదా, కటింగ్ బాగా వచ్చిందా లేదా అనేది ఒకసారి ప్రాక్టీస్ అయిన తర్వాత చేస్తే మాత్రం చాలా ఈజీగా సింపుల్గా మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్ ఒకటి స్టిచ్ చేసాను కదా ఫ్రెండ్స్, ఓన్లీ డిజైన్ ఒకటి కుట్టానండి, నెక్ కుట్టలేదు. ఈ విధంగా మిడిల్లో కటింగ్ పెట్టుకుని ఆ షేప్ ఎలా ఉందో అదే విధంగా కట్ చేసేయాలండి. ఒరిజినల్ క్లాత్ మనం పైవైపు పెట్టుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ పైన పెట్టాలి. ఉల్టా సీదా ఒకసారి చూసుకుని చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది టర్న్ చేస్తాం కదా. ఇప్పుడు లోపలికి లైనింగ్ అయితే నేను తిప్పుతాను. ముందు నెక్ మోడల్ ఒకటి స్టిచ్ చేసాం కదా, డిజైన్ అయితే చేసాము. ఇప్పుడు దీనికి టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. టక్స్ ఇచ్చుకున్న తర్వాత మనకి వెనక్కి టర్న్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇవ్వడం వల్ల అది నీట్గా మనకి తిరగడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం టక్స్ ఇచ్చుకోవాలి. ఏదైనా సరే మనం లైనింగ్ తిప్పాలి అనుకున్నప్పుడు టక్స్ ఇచ్చుకునే తిప్పాలండి. అప్పుడైతేనే మనకి నీట్గా మనం ఎలా స్టిచ్ చేసామో అలా తిరుగుతుంది. ప్రతి నెక్ కూడా మీరు ఈ విధంగా పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఒకటి స్టిచ్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. నేను నెక్లన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా చాలా రకాల మోడల్స్ నెక్లన్నీ కూడా ఈ విధంగా మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో చూపిస్తానండి. షార్ట్ వీడియోలో అయితే కటింగ్ పెడుతున్నాను నేను. లాంగ్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అండ్ పేపర్ కటింగ్ మెజర్మెంట్స్ కూడా చూపిస్తానండి. మెజర్మెంట్స్ కూడా ఈ వీడియో లాస్ట్లో ఉంటాయి. మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నోట్ చేసుకుంటే మీకు ఏమీ కదండి, మీ ఫుల్ షోల్డర్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే మనం వెనక్కి తిప్పాలండి. మనకి అక్కడ తిరగట్లేదంటే మనం కటింగ్ సరిగ్గా పెట్టలేదని అర్థం. ఈ విధంగా మనం బ్యాక్ అయితే ఇలా తిప్పేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కనుక నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి రీచ్ వెళ్ళేలాగా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. నేను ఇంకా మోడల్ నెక్స్ అన్నీ కూడా మీకు ఈ విధంగా చూపిస్తూ ఉంటాను.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి టర్న్ చేసిన తర్వాత వచ్చింది. మనం ఒకసారి దీన్ని అయితే ఒకసారి రఫ్ చేద్దాం. ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్. దీనికి ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో. దీనికి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. మీకు లేసులు ఉంటాయి కదండి, లేసులు ఈ విధంగా మనం దీనిపైన, ఈ నెక్క పైన ఇది ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది రఫ్ క్లాత్ కాబట్టి నేను ఎటువంటి లేసులు వేయట్లేదు. మీరు వేసుకుని చూడండి ఫ్రెండ్స్. కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చే ఉంటాయి. మీటర్ 2 రూపీస్కి వచ్చే లేసులు కూడా ఉంటాయి. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు, బిగినర్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆ లేస్ కూడా వేసుకుని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. బిగినర్స్ ఎవరైనా సరే ఫస్ట్ ఈ విధంగానే ప్రాక్టీస్ చేయాలండి. నెక్ మోడల్స్ అన్నీ కూడా. అప్పుడే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది. అయ్యో క్లాత్ పోతుందేమో అని టెన్షన్ కానీ భయం కానీ ఉండదు. ముందు ప్రాక్టీస్ అయితే ఏదైనా సరే మనం కుట్టగలమండి. అందుకోసమే నేను ఓన్లీ స్మాల్ పీస్ మీద చూపిస్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవ్వండి, షేప్ వచ్చేలా కరెక్ట్గా ఆ షేప్ దగ్గర మనం ఒక నీడిల్ని అయితే దించాలి. నీడిల్ని దించిన తర్వాత అప్పుడు మూవ్ చేసుకుంటే ఈజీగా మూవ్ అవుతుందండి క్లాత్. ఈ విధంగా టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. మీరు ఇలా నెక్లన్నీ కూడా రెడీ చేసుకుని ఒక రికార్డ్ అయితే తయారు చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మీ దగ్గర ఎన్ని నెక్కలు ఉన్నాయనేది మీకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. అన్ని నెక్కలు అయ్యేసరికి మీకు ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. బోట్ నెక్ అయినా నార్మల్ నెక్ అయినా ఏదైనా సరే ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్ మోడల్స్ అయినా సరే ఒక్కొక్క హ్యాండ్ మోడలు నేను కటింగ్ పెడతా ఉంటానండి. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఇలాగా ఒక రికార్డ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే అలానే రికార్డ్ చేసుకున్నాను ప్రతి నెక్ కూడా. నేను ఇప్పుడు ఏ కస్టమర్కి అయినా ఏ మోడల్ అయినా నేను స్టిచ్ చేయగలనండి, కటింగ్ చేయగలను. నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ కూడా నేర్చుకున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ చేత నేను ఇలా నెక్ మోడల్సే స్టిచ్ చేయిస్తాను. ఫస్ట్ ఒక నెక్ మోడల్ నేర్పించానంటే అది రఫ్ క్లాత్ మీద కుట్టిన తర్వాత అది బ్లౌజ్ మీద కుట్టిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు వచ్చింది. మనకి షేప్ రాదేమో అనే టెన్షన్ ఉండదు ఒక క్లాత్ మీద ట్రై చేస్తే. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసి లైనింగ్ అంతా కూడా స్టిచ్ చేసేద్దాం అండి. ఎందుకంటే మనం రికార్డులు అంటించుకునేటప్పుడు నీట్గా ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు లైనింగ్ కూడా నేను బాగా చిన్న క్లాత్ తీసుకున్నాను కదా. నెక్ దగ్గర నుంచి కిందకి అయితే మీరు 1.5 అయితే లీవ్ చేసుకోండి బాక్స్ డ్రా చేసినప్పుడు. అప్పుడు మనకి స్టిచ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ నెక్ మోడల్ అనేది మనకి స్టిచ్ చేసుకుని దీన్నే చాలా రకాలుగా డిజైన్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న మోడల్స్ అన్నీ కూడా దీంట్లో మనం డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఆ నెక్కకి మనం పైపింగ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఒక క్రాస్ పీస్ అయితే కుట్టుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ముందుగా ఈ డిజైన్ మాత్రమే కుట్టి తిరిగేయాలి. మిగిలిన పీస్ అంతా కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. నెక్కకు వచ్చేసి మన ఇష్టం పైపింగ్ చేసుకోవచ్చు, గోటు వేసుకోవచ్చు, లేదంటే ఒక క్రాస్ పీస్ అయితే తీసుకుని నెక్క చుట్టూ ఒక 2-3 ఫ్రిల్స్ అయితే ఇచ్చుకుని స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా లైనింగ్ మొత్తం కూడా నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ ఇంకా నేను అప్లోడ్ చేసేలాగా మాకు ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. మీ లైక్స్, మీ సబ్స్క్రైబ్స్ వల్ల మేము ముందుకు వెళ్ళగలుగుతాం. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. నెక్క చుట్టూ కూడా మనం ఈ విధంగా అయితే లైనింగ్ని మామూలుగా బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా ఈ విధంగానే మనం స్టిచ్ చేయాలండి. ఇప్పుడు ఏ విధంగా అయితే స్టిచ్ చేసాం అదే విధంగా బ్లౌజ్ పైన కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేయాలి.
ఈ బోట్ నెక్స్ అనేసరికి షోల్డర్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. అలాగే హై నెక్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్ అండి. వాటికి కూడా ఏమీ మారవు. వీ నెక్ మీద అవి అంటారు కదా, బ్యాక్ నెక్ అయితే పైకంటూ ఉండి ఫ్రంట్ అయితే మనం డీప్ అయితే పెట్టుకోవచ్చు. వీ నెక్ మీడలో బో హై నెక్స్ ఇవన్నీ కూడా షోల్డర్ మీద ఆధారపడి ఉంటాయండి. మనం కస్టమర్ యొక్క షోల్డర్ బేస్ చేసుకుని మాత్రమే ఇవి స్టిచ్ చేయగలం. నార్మల్ నెక్స్కి అయితే అవసరం లేదండి షోల్డరు. ఎందుకంటే వాళ్ళకి డీప్ ఎక్కువగా ఉంటుంది కదా, డీప్ ఎక్కువ అయ్యే కొలది నెక్ అనేది తగ్గించుకోవాలి. నెక్ తక్కువ అయ్యే కొలది డీప్ అనేది పెంచుకోవాలండి. అంతకుమించి ఏముండదు. మనం నెక్ బ్యాక్ నెక్ చిన్నగా పెట్టుకున్నాం అనుకోండి, షోల్డర్ ఎక్కువ పెట్టుకోవాలి. అదే బ్యాక్ నెక్ పెద్దగా పెట్టుకున్నాం అనుకో, షోల్డర్ అనేది తక్కువ పెట్టుకోవాలి. డీప్ నెక్స్కి ఎప్పుడు కూడా మనకి 5.5 ఉంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? దానికి నెక్కకి అయితే మనం క్రాస్ పీస్ అయితే జాయిన్ చేసుకోవచ్చు. తర్వాత నడుం బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, దీని మెజర్మెంట్స్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను. మీరు ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ డ్రాఫ్టింగ్ కూడా మీకు అప్లోడ్ చేశానండి. డ్రాఫ్టింగ్ కూడా ఇచ్చాను. ఈ డ్రాఫ్టింగ్ చూస్తే మీకు చాలా వరకు క్లియర్గా అర్థమైపోతుందండి ఎలా మెజర్ చేయాలనేది. పేపర్ కటింగ్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. మీరు కూడా ఒక నోట్స్లో అయితే ఈ విధంగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని ఈ విధంగా నోట్ చేసుకోండి. ఏముండవు, నెక్, షోల్డరు, ఆర్మ్ రౌండ్, చెస్ట్ లూజ్ ఇవి ఉంటే సరిపోతుంది. అంతకుమించి ఇంకా ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం డ్రా చేసుకుని చూసుకోవచ్చండి. మెజర్మెంట్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఆర్మ్ రౌండ్, ఆర్మ్ చెస్ట్ లూజ్, బ్యాక్ నెక్ డీపు ఇవన్నీ కూడా ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ సింబల్ నెక్ ఈ విధంగా ఉంది. పిక్చర్ చూడండి. మనం ఈ విధంగా అయితే లేస్ కూడా వేసుకోవచ్చండి. లేస్ వేసుకుంటే మనకి లుక్ ఈ విధంగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, దీన్ని ఇంకా రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. నెక్ చుట్టూ మనం బీడ్స్ అని వేసుకోవచ్చండి, ప్యాచెస్ వేసుకోవచ్చు. స్టిచ్చింగ్ విధానం తెలిస్తే మనకి చాలా సింపుల్గా దీన్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.